హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇది వ్లాగ్ అయితే కాదు, మేము సరదాగా తీసుకుంటున్న వీడియో మాత్రమే. విషయం ఏమిటంటే ఈరోజు సెకండ్ సాటర్డే అవటం వల్ల మా ఏరియాలో కరెంట్ అయితే లేదు. నాకు వర్క్ లేకపోవడం వల్ల నేను ఖాళీగా ఉన్నాను. అనుకోకుండా మరికొంతమంది ఫ్రెండ్స్ అయితే కలిశారు. మేమందరం కలిసి వంట పొలాల్లో వంట చేద్దామని నిర్ణయించుకున్నాము. అందుకే బయలుదేరుతున్నాము. ఇది వ్లాగ్ అయితే కాదు, గుర్తుగా ఉంటుందని నేను ఈ వీడియోని తీస్తున్నాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయచ్చు. ఈ మధ్యకాలంలో వర్క్ బిజీగా ఉండడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అందువలనే నా వీడియోస్ బాగా ఆలస్యం అవుతున్నాయి. త్వరలో మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను. ఎక్కడ రే ఎక్కడ వెళ్దాం? సరే, ఫైనల్గా నేను కూడా వెళ్తున్నాను. ఓకే, రైట్. అరే నా బండి ఆడ ఉంది, నా బండిలో చిల్లర పోలో షాక్ దగ్గర చెన్నై లేవాడ. అరే వంటలు ఎంత చెప్పండి రా, ఏం వండుతున్నావు మొత్తానికి? ఏం బిర్యానీ? దున్న మాసం బిర్యానీ. ఎరా ఇంకా చెప్పు. పాయా? ఎరా నువ్వురా, చికెన్ లేదా? మరి నాకేంది మరి? వెనకాల బట్టం అనుకుంటారా? అది లేదు. నీళ్ళు కడుగుతున్నావా? నీళ్ళు పడుతున్నాను. By my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. ఓకే, రండి ఒక్కొక్కరు రండి. దాని వీఆర్ కదా కుర్రాళ్ళు. చేళ్ళు ఉంటాయి పొలంలో. తాడుందా? మోపు కట్టుకోద్దాం. ప్రస్తుతానికైతే పుల్లల వేట కోసం వెళ్తున్నాము. పుల్లలు లేవంట, మొత్తం పుల్లలు తేవాలి. ఓకే, పుల్లలు తెద్దాం. డోర్చి ఇక మొత్తం వాటరు అన్నీ చూపిస్తాను. ఏం బిర్యానీ అది? దున్నపోతు పలావా అంతేనా అనేది? దున్న బిర్యానీ, సారీ దున్న బిర్యానీ, దున్న మాంసం బిర్యానీ. నాకు లేకుండా చేశారా అటు చేసి మీరు? నేను తెమ్మన్నా అనుకోండి తెమ్మన్నా నేను. అరే నాకు అది పడదా బాబు తేరా అని చెప్పి అన్నా. ఆడంటాడు నా కోసం ఒకటి అనుకున్నారయ్యా. తెలుగులో అర్థం కాలేదా? మొత్తం వంటకైతే ప్రిపేర్ అవుతుంది. కూరగాయలకు వస్తున్నారు ఇద్దరైతే కట్టెల కోసం వెళ్ళారు. పొలాలు రాగానే వంట మొదలు పెడదాం. మా వాళ్ళు చూస్తున్నారు కదా కట్టె పొలాల కోసం ఎంత కష్టపడుతున్నారు. సరైన మొప్పు తీసుకొస్తున్నారుగా. కేజీ 100. చూస్తున్నారు కదా ప్రాంతం ఎలా ఉందో. ఇవన్నీ జన చైతన్యం వల్ల ఫ్లాట్స్ అనుకుంటాను. ప్లేస్ చూస్తున్నారు కదా అంత నిర్మానుషంగా ఉందో. మేము మాత్రమే ఉన్నాము, ఇక్కడ ఎవ్వరు లేరు. మొత్తానికి వంటకి అంతా సిద్ధం అవుతుంది. అన్నీ క్లీనింగ్ కూడా చేస్తున్నారు.
ఎన్ని 6 రాళ్ళు సరిపోతారా? మొత్తానికి పొయ్యికి రాళ్ళను కూడా సమకూర్చడం జరిగింది. అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నట్టుండి ఇక అన్నీ. పొయ్యికి కావాల్సిన రాళ్ళు కట్టెలు అన్నీ ఉండే ఇక్కడే. ఎముకల చారు సిద్ధమవుతుంది. మొత్తం క్లీన్ చేయి. ఓన్లీ ఎముకలేగా అయ్యి. ఉల్లిపాయ కటింగ్ చిన్నలు ఏంటి మిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కటింగ్ అవుతున్నాయి. మిగతా వాళ్ళు పొయ్యికి కావాల్సిన రాళ్ళను తీసుకొస్తున్నారు. బండిలో ఉన్నాయి కొన్ని రాళ్ళు. అయ్యే ఉండేరు బండిలో. రాళ్ళు తీసుకొచ్చామనుకున్నా. ఇస్తరాకులు మిగతా ఐటమ్స్. వీడైతే బాహుబలి 2 రాళ్ళు తీసుకొస్తున్నాడు. మూడు కావాలరా? ఆహా, అక్కడ లేవు రాళ్ళు, ఒకటే ఉంది. అది ఎక్కడదే? రెండో పొయ్యి కూడా సిద్ధమవుతుంది. మొదటి పొయ్యిలో ఏం పెట్టారా ఎంతకి? రికార్డ్. మొత్తానికి దొన్న మాంసం రెడీ అవుతుంది. నీళ్ళు పోసి కాసేపు ఉండు. పంపలు తగలబెట్టాడు. ఈరోజు మొత్తానికైతే సరదాగా శనివారం చాలా రోజుల తర్వాత అందరికీ హాలిడే దొరికింది. సరదాగా శనివారమే కదా, మరి చాలా కాలం అలా ఇలా వంట చేయక. అందరు ప్రతిరోజు ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. మొత్తానికైతే ఈరోజు కరెంట్ లేకపోవడం వల్ల నేను మరో కారణాల వల్ల అందరూ ఈరోజు కలిగిన ఉండడం జరిగింది. మా వాళ్ళు కాన్ సమోసా కూడా తేవడం జరిగింది. ఏంటి కాన్ సమోసా? ఇంకేముంది? అదేంద్రా బిస్కెట్? అది ఏం తినాయి? ఏం కాన్ సమోసా? స్వీట్ కానీ చాలా ఐటమ్స్ అండి. నా కోసం మా వాళ్ళు చికెన్ చేయడం కూడా వెళ్తున్నారు. ఈరోజు తందూరియారా కర్రీయా? చికెన్ కర్రీ అంట నా కోసం. ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. మీరు నాకు చికెన్ కర్రీ చేయండి. వెయిట్ చేస్తా. ఆలోపు స్వీట్ కార్న్ అవి బిస్కెట్లు తెచ్చినట్టున్నారు, అది తినేద్దాము. ఉల్లిపాయలు దేనికి? ఇది చాలా కాలం అయింది కదా. అల్లం వెల్లుల్లి సెట్టింగ్ కుదరలేదు కదా. సెట్టింగ్ కుదరలేదు. ఓకే. ఎముకలో షార్వా రెడీ అవుతుంది. ఓన్లీ ఎముకలు అదే వాటిని ఏమంటారా? ముడుచులు 2 ముడుచులు, మిగతా ఎముకలు.
ఇంగ్లీష్ ఆకులు అంటే పలావ్ పలావ్ ఆకులు. లవంగా చెక్క, లవంగ, యాలకాయలు, జాపత్రి. మంట బగ బగమన్నారు బాబు. ముందుగా పచ్చిమిరకాయలు వేసుకొని తిప్పుకోవాలి. మిగతా ఇద్దరేది ఏరా? మిగతా ఇద్దరు అడిగినారు. పచ్చడి పచ్చిమిరకాయలు వేసుకోవాలి. తెల్లటి ఉల్లిగడ్డలు వేసుకోవాలా దోస్తులు? మా వంట మీకు అదరాబదరాగా ఉండొచ్చేమో కానీ టేస్ట్ మటుకు సరిగ్గా ఉంటుంది. అందులో మాత్రం ఏం మాత్రం డౌటే లేదు. సూర్యుడిని చూస్తున్నారు కదా, సాయంత్రం వస్తుంది. మేము ఈ టైంలో భోజనం మొదలు పెట్టాము. ఉదయం 9 గంటకి మేము ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు సాయంత్రం టైం ఎంత అవుతుందా? 5 అవుతుందా? 4 దాటింది. ఇంతవరకు వంట కార్యక్రమం అయితే అవ్వలేదు. వెల్లుల్లి ఓకేనా? ఓకే. Just let me be me and I'll stay out of the way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna షేర్వా కావాల్సిన వాటర్ రెడీ. దమ్ము కావాల్సిన రైస్ కూడా రెడీ. వేసేయి, మొత్తం కొమ్మరిచ్చేసాయి. ఓకే. పావు గంటలో బీఫ్ బిర్యానీ రెడీ. దమ్ అయితే రెడీ అయింది. రైస్ అయిపోయింది. రెండోది ఎముకల షేర్వా కూడా అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా కేవలం ఇప్పుడే నా కోసం ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చారు. రెడీ అవుతుంది. బాగా ఇబ్బంది పడ్డట్టున్నారు చికెన్ కోసం. కేజీయా? ఎవరేం అందరూ అంతే ఉన్నారు. 9 నుంచి బాగానే ఉంటారా? తల్లి కురింగే ఎట్టగట్ట ఏదా సరిపోతుంది. ఎముకల సూప్, ఎముకల సూప్.
అంతా అయిపోయింది, ప్రశాంతంగా అందరు కూర్చున్నారు. అప్పుడు కూడా కాబట్టి పక్కన పెట్టి చీకటి అయితే పడుతుంది కానీ మా భోజనం ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా చికెన్ అయిపోతే మొత్తం అయిపోయినట్టే. బిర్యానీ అయిపోయింది, కర్రీ అయిపోయింది, చికెన్ బ్యాలెన్స్. ఆ లోపు ఇలాంటి షాట్లు తీసుకుంటూ కూర్చున్నాను. చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఫ్రై కాదు ఇది, సారీ చికెన్ కర్రీ అంట. చికెన్ కర్రీ రెడీ అవుతుంది. లివర్ లేవా దాంట్లో? ఇప్పుడు ఎత్తిన కేజీ. దయచేసి లివర్లో అందులో కలపద్దు. కాదు చికెన్ లివర్. సూర్యాస్తమాన్ని అయితే చూసేద్దాము. సూర్యుడు అస్తమిస్తున్నాడు. మీకు కనబడుతుందో లేదో నాకైతే క్లారిటీగా లేదు, కానీ ప్లేస్ అయితే మటుకు చాలా బాగుంది. నా కోసం అయితే చికెన్ రెడీ అవుతుంది. తిన్నారయ్యా? ఎవరైనా ఇందులో మనం ఏం చేస్తున్నాం? కార్న్ సమోసా. అదేంటిది? ఏంటి అది? ఇంతకీ దాని పేరేం పేరు మీకు తెలీదా? స్నాక్స్ అంట. ఒక దాంట్లో స్నాక్స్ రెడీ అవుతున్నాయి. ఓ పక్క చికెన్ కర్రీ చూసారా? ఇంకా అవ్వలేదు, చాలా టైం పట్టింది. కూలింగ్ లో ఉంటేనే ఇదే. అదే ఇంతకీ అదే వాటి పేరు చెప్పండి రా, చూపించరా. వీటి పేర్లేదు మాకు తెలియదు. రోల్స్ అంట. ఇంకోటి ఏముంది? ఇంకేముంది? కార్న్ సమోసా. ఇంకోటి చూపించేది అదేముంది? బిస్కెట్లను ఏదో బిస్కెట్లు. సరే వేద్దాం, లోపలికి వేద్దాం. ఒకటి అది ఇడ్లీ లాగే ఉంటాయి కదా.
మొత్తానికైతే చికెన్ కర్రీ చూస్తున్నారు కదా, గుమ్మలాడే చికెన్ కర్రీ. నెక్స్ట్ స్నాక్స్ రోల్స్, సమోసా, మిగతా రౌండ్గా ఉన్న వాటి పేరైతే నాకైతే తెలియదు. మరికొన్ని సమోసా అవుతుంది. లివర్ ఫ్రై 10 నిమిషాలు రెడీ అవుతుంది. లివరు లెగ్ పీస్ అయితే ఉన్నట్టుండే మిక్స్ అనుకుంటా. మా వాడైతే మళ్ళీ ఉల్లిపాయలు కొస్తున్నాడు. దేనికి ఉల్లిపాయలు ఉల్లిపాయలు దేనికి? ఇందులో ఇంకా చికెన్ ఉన్నట్టుంది. ఇంకో చికెన్ చాలా ఉంది ఇందులో. బోన్స్ కర్రీ, చికెన్ కర్రీ, స్నాక్స్, పెరుగు, లివర్ ఫ్రై, జాయింట్ ఫ్రై వస్తుంది. ఇంకా అవ్వలేదు. చాలా కాలం తర్వాత నేను ఇలా వంట చేసుకోవడం జరుగుతుంది. చాలా చాలా బాగుంది. చాలా రోజులైంది ఇలా అందరికి కలిసి వంట చేసుకొని తినడం. కాస్త లేట్ అయిందిలే కానీ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా వీలైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్తో కలిసి. చాలా బాగుంటుంది. దాని కింద ఇంకో ప్లేట్ ఉంది. దాని కింద మంచిదేనా? మంచినాయా? ఇంకో ప్లేట్ ఉంది చెప్తాను. అది జాలే రండి, తినలేదంట. కేజీ సరిపోయింది మన అందరికి అసలు. అవును, ఏదో మా పిల్లల కోసం తెప్పించుకున్నాను కానీ కెమెరా ఆడుతుందా? నా ప్లేట్లో అక్కడ ఊరుకోండి. దేని నువ్వు వేసుకో మొక్కలు? నా మొక్కలే అవసరం మరి వేసుకుందా? నా చికెన్ కర్రీ నాకు వేస్తే మాకు వేస్తే ఇంకోటి తినొద్దు, అందరూ కూర్చోండి. పక్కన తినొద్దా? చాలు. నాకు చెప్తా. బిస్కెట్, సమోసా, అది అన్నీ ఆడొస్తాయి. అందరూ వర్తలే. చాయ్ చిన్నగా నువ్వే పడేస్తావు చిన్నగా. అయ్యి రెడీమేడ్ అంట. ఎంతమందికి రావాలి ఇప్పుడు? ఓకే రైట్. అడిగిరా బాబు ఇస్తాను బాబు. కూర్చోరు కంది. అదే కంది కూర్చో. అది నాది, అది నాది. చూడు, చున్న మొక్కే, సమోసే, అది అంతే అంతే. చికెన్ మొక్కే, బిస్కెట్ బాబు. లివర్ ఫ్రై. బాబు ఎలా ఉంది? ఒరే నేను వీడియో బాగా పడేసా. రే గంది ఎలా ఉంది? ఉల్లిపాయ, సమోసా, ఏమంటారు దీన్ని? ఇదో రోల్ అంట. ఇదైతే బిస్కెట్. ఇదిగో నా కోసం చికెన్ కర్రీ, బిర్యానీ,
అడవాడికి ఇప్పుడు అన్నం తింటున్నాను సార్ ఫోన్ చేశాడు బో స్పీడప్ చేస్తా ఉన్నా కాలిపోతున్నారా నాయన చిలకలలో లేదు నేను రాను టైం పట్టింది సాయంత్రం తింటారులే ఇప్పుడు కూడా ఏదో బాబు ఎక్సలెంట్గా ఉంది కానీ ఇప్పుడు అయింది బాగుందిరా ఏముందాడా ఏముందా అర్థం కావట్లేదు వద్దు అది అది అలై తీసేసారా అదే అలై తీసేసారా అట్ట కూడా వచ్చిందా అబ్బా సరే మరి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను బాయ్ ఫ్రెండ్